హలో గైస్, వెల్కమ్ టు జెంటెలిజెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ 2022 యొక్క రిజల్ట్స్ వచ్చాయో లేదో చూద్దాము. అలానే CBT 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందో చూద్దాము. కట్ ఆఫ్ ఎంత ఉందో కూడా ఈ వీడియోలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కమెంట్ రూపంలో తెలపండి. CBT 2కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఏంటో నేను చెప్తాను. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకు అందరికీ తెలిసిన విషయం ఏమంటే ఆన్సర్కి అనేది రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ చెప్పాను నేను. మనకి రీసెంట్గా 2 lakh మెంబర్స్ వచ్చేసరికి మనకి సర్వేలో పాల్గొన్నారనమాట. అందులో మనకి యావరేజ్ మార్క్ వచ్చేసరికి 50 మార్క్స్ వచ్చింది. అంటే 2 లక్షల మంది రాసినారనుకుంటే మనకి 50 మార్క్స్ అనేది యావరేజ్ మార్క్స్ అనమాట. అంతకంటే అబోవ్ వస్తేనే మనకి ఛాన్స్ ఉన్నట్టు, దానికంటే బిలో వస్తే మాత్రం వేస్ట్, రాదన్నట్టే మనకి. ఇంకా మనం హార్డెస్ట్ షిఫ్ట్ చూసినట్టయితే 21/8/2025 వచ్చేసి హార్డెస్ట్ షిఫ్ట్. వీళ్ళకి నార్మలైజేషన్లో మార్క్స్ పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నేను ఇచ్చిన డేట్స్ అన్నీ హార్డెస్ట్ షిఫ్ట్స్. ఏవైతే మనకి మీడియంలో ఉన్నాయో అది వాళ్ళకి పెరుగుతాయో లేదో చెప్పలేము. ఏవైతే గ్రీన్ కలర్లో ఉన్నాయో వాళ్ళకి తగ్గటానికి అవకాశాలు ఉంటాయన్నమాట, 1 to 2 మార్క్స్. బట్ ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తున్నా కదా, ఆ షిఫ్ట్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 5 to 6 మార్క్స్ పెరుగుతాయి ఖచ్చితంగా. ఇక్కడ చూడొచ్చు మనకి జోన్ వైజ్ యావరేజ్ మార్క్స్ అనేటివి ఇచ్చారు. ఎవరైతే సికింద్రాబాద్కి అప్లై చేశారో వాళ్ళకి యావరేజ్ మార్క్ వచ్చేసరికి 42 అనమాట. 42 కంటే తక్కువ వచ్చింటే మీరు మర్చిపోండి, మీరు సెలెక్ట్ కానట్టే. నెక్స్ట్ టైంకి ట్రై చేయండి. 42 కంటే తక్కువ వస్తే మాత్రమే మీకు సెలెక్షన్ అనేది రాదు. మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడట్లేదు, జస్ట్ యావరేజ్ మార్కే ఇది. కట్ ఆఫ్ అనేది నేను చెప్తాను. ఇక్కడ చూడొచ్చు మనకి 91 అబోవ్ మార్క్స్ వచ్చిండే వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు 2 lakhsలోనే. 86 అబోవ్ వచ్చిండే వాళ్ళు 24 మెంబర్స్ ఉన్నారు సికింద్రాబాద్ జోన్లో ఒకటే. 81 అబోవ్ వచ్చిండే వాళ్ళు 113 మెంబర్స్ ఉన్నారు. 76 అబోవ్ వచ్చిండే వాళ్ళు 384 మెంబర్స్ ఉన్నారు. 71 అబోవ్ వచ్చిండే వాళ్ళు 868 మెంబర్స్ ఉన్నారనమాట. 66 అబోవ్ వచ్చిండే వాళ్ళు 1593 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి మనకి పోస్టులు ఉండేది 3000 పోస్టులు ఉన్నాయి. 3000 పోస్టులు అంటే మనకి ఎంతమందిని తీస్తాడు దాదాపుగా అంటే 45,000 మందిని తీస్తారు. ఇక్కడ మనం చూసినట్టయితే రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేశారు. 79 ఫర్ యూజీ. కేటగిరీ వైజ్ యూజీ వాళ్ళకి మినిమం అంటే మినిమమ్ మనకి 70 అనేది క్రాస్ అయ్యి ఉండాలి. 70 అనేది క్రాస్ అయ్యి ఉండాలి, లేకపోతే మాత్రం మనకి కట్ ఆఫ్ క్లియర్ చేయనట్టే, CBT 2 క్వాలిఫై కానట్టే అనమాట వీళ్ళంతా. మనకి అలా ఓబీసీ వాళ్ళకి చూసినట్టయితే మినిమం అంటే మినిమం మనకి 68 మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. అలానే ఎస్టీ వాళ్ళకి చూసినట్టయితే 61 మార్క్స్ ఉండాలి. అలానే ఎస్సీ వాళ్ళకి చూసినట్టయితే మనకి 62 మార్క్స్ అనేవి ఉండాలన్నమాట. ఇవి గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క కట్ ఆఫ్ అనమాట. ఇది మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది, వేకెన్సీస్ అనేటివి తక్కువ ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఎక్కువ అనమాట కాంపిటీషన్. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళు రాస్తారు, గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళు కూడా రాస్తారు కాబట్టి. అందుకనే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ కంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి కట్ ఆఫ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. +5 మార్క్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. లేకపోతే సిమిలర్గా వస్తుంది కానీ ఇంకా డిక్రీజ్ అయ్యేకైతే ఛాన్సెస్ అయితే ఉండవు. మనకి యూజీకి వచ్చేసరికి 75+ అనేటివి రావాలి. ఓబీసీకి వచ్చేసరికి మనకి 73+ అనేది మినిమం అంటే మినిమం ఉండాలి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 70 ఉండాలి. ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 67 అబోవ్ అనేది మినిమం అంటే మినిమం క్వాలిఫై కావడానికి ఉండాలన్నమాట. ఇంకా మనం రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చూసినట్టయితే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క రిజల్ట్స్ అనేటివి ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత 3 months తర్వాత వచ్చినాయి అనమాట. కాబట్టి మనకి ఎగ్జామ్ జరిగిన 3 months తర్వాత వస్తాయి మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి కూడా. అలానే CBT 2 ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందో చూసినట్టయితే మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1 monthకే మనకి CBT 2 అనేది కండక్ట్ చేస్తున్నారు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి. అలానే మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి కూడా సేమ్ అనమాట. రిజల్ట్స్ వచ్చిన 1 monthకే మనకి ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తారు. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బాగా ప్రిపేర్ అవ్వండి. CBT 2కి రిజల్ట్స్ వచ్చిన వెంటనే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ కాకుంటే వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ ఎగ్జామ్స్ రాసింటారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. జై హింద్, జై భారత్.